రాజకీయాలు చేయండి. ఇవాళ అధికారంలో మీరున్నారు, జనాలకు ఇచ్చిన హామీలు జనాల్ని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి ఏం మాట్లాడావు? పాపం వేల మంది కార్మికులు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ కార్మికులు, వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు? నాకు ఒక ఎంపీ ఇవ్వండి, పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు. నాకు అమిత్ షా స్నేహితుడు, మోడీ స్నేహితుడు అని చెప్తావు. ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నీ దగ్గర 2 ఎంపీలు, నువ్వు ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది. కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా, మాట్లాడుతున్నారా? ఆటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు. పాపాలు చేశారు కదా, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా, ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. లేదా ప్రజలకి హామీలు ఇచ్చారు, హామీలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి. 100 రోజులు అయిపోయింది, మీరు వచ్చి 4 మాసాలు, 120 రోజులు అయిపోతుంది. 100 రోజులు మీరు అధికారంలో కులుగుతూ, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు, నేను గెలిచిన 24 గంటల్లో సుగాలి ప్రీతి చావు మీద, లేదా అమ్మాయి కనపడలేదో, చచ్చిపోయిందో, అమ్మాయి మనిషి కనపడతలేదు, ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తానన్నారు. 100 రోజులైంది, ఏది సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో 2017లో సుగాలి ప్రీతి మాయమైతే, ఆ అమ్మాయి అదృశ్యమైతే, ఆ తల్లి ఆ రోజు 2017లో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యమైతే కన్నీరు మున్నీరుగా రోధిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిలో పదవిలో కులుగుతూనే సరిపోతుంది తప్పితే సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 30,000 మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు. ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్పు చెప్పారు? మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని, నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని. 100 రోజులైన దాటినా కూడా మీకు ఆడపిల్లలు మీద దృష్టి కలగట్లేదా? ఆ రోజు మాటలు కనపడతలేదా? ఏంటంటే మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం. మీ చిల్లరగాళ్లతో, చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో, లేకపోతే డౌన్లు కొట్టిస్తేనో, లేకపోతే గుడివాడలో నా కారు మీద రాళ్ళు వేయిస్తేనో తగ్గేది లేదు, ఆగేది లేదు. పవన్ కళ్యాణ్ గారికి గట్టిచారు. నీ చేతన అయితే, చిత్తశుద్ధి ఉంటే, నికార్సైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి, హామీలు నిలబెట్టండి, స్టీల్ ప్లాంట్ని కాపాడండి, రైల్వే జోన్ తీసుకురండి, ఇట్లాంటి బోళ్ళని చేయండి. ఎన్నికల్లో బోళ్ళని హామీలు ఇచ్చారు, ఊరూరికి, మా ఊరికి కూడా ఇచ్చారు. బందర పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లరల్ల మోతకే ఉంది. బందర పోర్టు తప్పబడిపోయింది, పని చేయట్లా, పని జరగట్లా, దాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ పాపాలాపి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా 150 సీట్లలో 20 సీట్లు, అది కూడా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం 20 లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పిన కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెడితే, ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి